చాలా విశేషకరమైనటువంటి కీర్తన. ఈ మొదటి 3 వచనాలు దేవుని యొక్క మంచితనముల గురించి తెలియజేస్తున్నాయి. 4 నుండి 8 వరకు ఆశీర్వాదం కొరకు ఇశ్రాయేలు జనాంగము ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. 9 నుండి 13 వచనాలు మనం చదివినట్లయితే చక్కటి వాగ్దానము దేవుడు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఈ 13 వచనాలను మనము ధ్యానించుకున్నటకు మనకు సమయము సరిపోదు కనుక ఒక 3 వచనాలు మాత్రమే సమయం అందు మనము ధ్యానం చేసుకుందాము. యెహోవా నీవు నా దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతి వారి సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు అని చూస్తున్నాం. చెరకుపోయినటువంటి యాకోబు సంతతి 70 సంవత్సరములు బబులోను దేశములకు బానిసగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి ఆయన రప్పించిన విధముల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 77వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. 77వ కీర్తన. ప్రభు నిత్యము విడనాడున ఆయన ఎన్నడును కటాక్షింపడా, ఎప్పటికీ విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. కనుకనే వారు పడుచున్నటువంటి బాధలను చూసి వారికి ప్రత్యక్షమై వారిని విడిపించినట్లుగా మనము దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అదే 14వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలగజేయును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా చేతిలో నుండి చెరలోనికి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఎప్పుడు సంతోషం కలుగుతుందంట? ఒక ఖైదీ ఎప్పుడైతే చెరసాలలో ఉంటాడో వాని జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. అది ఒక విధమైనటువంటి బంధకము. ఆ బంధకములో లోకాన్ని చూడలేము, బంధువులను చూడలేము, రక్త సంబంధికులను చూడలేము, మన కుటుంబీకులను చూడలేము. మనం ఎంత మటుకు చూస్తూ వచ్చినా ఆ 4 వైపులో ఉండేటటువంటి గోడలను తప్ప, అందులో ఉండే సైన్యమును తప్ప, అందులో ఉండే దోషులు తప్ప మిగిలిన ఎవరిని కూడా మనం చూడలేని పరిస్థితి. ఎప్పుడైతే అక్కడ నుండి గేటు బయటికి వస్తారో, విడుదల పొందుతారో, వారికి ఎక్కడ లేనటువంటి సంతోషము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ప్రకారంగా చెరసాలలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలకు విడుదల కలిగినప్పుడు యాకోబు యొక్క సంతతి అంతా కూడా హర్షించింది, సంతోషించింది, దేవుని సముఖములో సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. 32వ కీర్తన మొదటి 5 వచనాలు మనం చదివితే పాపమును ఎలా కప్పివేస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు, వాడు ధన్యుడు. ఎప్పుడే కానీ పాపాన్ని ఏం చేయకూడదట? ఏం చేయకూడదు? పాపము ఎలాగుంటుందో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక మంచి పేరు కలిగినటువంటి ఎస్ఐ పోస్ట్ ఉన్నాడు, ఒక పోలీసు ఉద్యోగి. ఒక దినాన ఒక దైవ సేవకుని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. ఆయన పదవిలో ఉన్నాడు, మంచి పేరు కలిగినటువంటి వాడని చెప్పి, అతడు దేవుని నమ్మినటువంటి వాడని చెప్పి దైవ సేవకుడు తన ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనము చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడయ్యా, నాకు 3 కుమారులు ఉన్నారు. ఇదిగో ఈ పెద్ద కుమారుడు
ఇతని కొరకు ప్రార్థన చేయి. ఆ పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడంటే ఎయిడ్స్ వ్యాధితో మంచము పట్టి ఉన్నాడు. అస్థి పంజరము ఏ రీతిగా ఉన్నదో అతని దేహం అంతా కూడా ఆ రీతిగా ఉన్నది. ఇతడు నా పెద్ద కుమారుడు. రెండో కుమారుడు చూపిస్తే రెండో కుమారుడు అప్పుడే దొంగతనం చేసి ఇంటికి వచ్చాడు. అతని వృత్తి ఏమిటంటే దొంగతనము చేయడము. మూడో కుమారుని కొరకు ప్రార్థన చేయమంటే మూడో కుమారుడు ఎలాంటి వాడంటే త్రాగుబోతు. ముగ్గురు కుమారులు ఉన్నారు కానీ ఏ ఒక్కరు దేవుని కనపరిచినట్లుగా లేదు. 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఏమిటి రహస్యమని గమనించి చూస్తే అంత అక్రమమైనటువంటి సంపాదన. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది, అయ్యా ఎంత చెప్పినా వినకుండా అక్రమమైనటువంటి మార్గాలలో ఇతను నడుస్తున్నాడు కాబట్టి ఇతడు చేసినటువంటి పాప దోషములన్నీ కూడా బిడ్డల మీదకి వచ్చి బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారని చెప్పి కన్నీరు కార్చి ఆ దైవ సేవకుని యొక్క సన్నిధానములో వాళ్ళు ప్రార్థన కోరినట్లుగా మనం గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇతడు మంచిగానే ఉన్నాడు కానీ అతడు విత్తినటువంటి పాపము బిడ్డలకు ఏమైపోయిందంటే ఒకడు ఎయిడ్స్ వ్యాధిలో ఉన్నాడు, ఒక త్రాగుబోతూ, ఒకడు దొంగ. ఇక్కడ పాపములను ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వారి పరిహారము పొందుతారు. ఇంకొక మాట మనం చదువుకుందాం, అదే వచనంలో చదువుమా. యెహోవా చేత, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి ఎవడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతాడంటే హృదయములో కపటము లేనటువంటి వాడు తప్ప మరి ఒకరు కాదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపం అంతా కూడా పరిహరించబడాలి. అది జన్మ పాపము కావచ్చు, కర్మ పాపము కావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌరులైన మనుషుడా, నువ్వు దేనిని విత్తుతావో దానినే కోసుకుంటావు. తల్లిదండ్రులు దేనిని విత్తుతారో బిడ్డలు అదే కోసుకుంటారు. జాగ్రత్త. తల్లిదండ్రులమైనటువంటి మనము ఈ పాపము నుండి చాలా జాగ్రత్త వహించాలి. లేదు అంటే దానిని మనం బిడ్డలకు మనం విక్కినట్లుగా ఉంటది. ఆకాశ పక్షులు చూడండి, గూట్లో పిల్లలుంటే తల్లి పక్షి తండ్రి పక్షి దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కటి పురుగులు ఏరుకొని అవి నోట్లో పట్టుకొని వచ్చి ఏం చేస్తాయి? తన బిడ్డలకు తినిపిస్తాయి, ఆహారాన్ని తినిపిస్తాయి. అదే ప్రకారంగా పాపాన్ని మన బిడ్డలకు మనము తినిపించినట్లుగా ఆ బిడ్డల జీవితాలు పతనము కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పాపపు విషయములు చాలా జాగ్రత్త వహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 78వ కీర్తన 38వ వాక్యాన్ని చదువుదాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయగా వారి దోషములను పరిహరించెను. 103వ కీర్తన 3వ వాక్యాన్ని చదవండి. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపము చేత సమాధికి వెళ్ళవలసినటువంటి నీ దేహాన్ని పునరుద్ధాన శక్తి చేత లేపబడి అది తిరిగి మళ్ళా నూతన యవ్వన జీవితాన్ని నీకు ప్రసాదించగలిగినటువంటి దేవాది దేవుడు. కాబట్టి మన పాపములు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అనంటే పరిహారము నొందినటువంటి స్థితిలో ఉండాలా. పాపములకు పరిహారము నొందినటువంటి వాడు ధన్యుడు.
మూడో వాక్యాన్ని చూద్దాం. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు అంటాడు. 106వ కీర్తన 23వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు ఆయన నేను అప్పుడు ఆయన నశింపచేసేదనెను. అయితే ఆయన ఏం చేశాడంట? వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకు ఆయన ఏర్పరచుకుని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రజల మీదకి కోపం వచ్చేసింది దేవునికి. మోసే అన్నాడు, వారిని శిక్షించే బదులు మొదట నన్ను శిక్షించు, నన్ను శిక్షించిన తర్వాత వారిని శిక్షించమని చెప్పి మోసే అడ్డుపడ్డాడు. నిజంగా మన పాపములను పరిహరించే దేవాది దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 86వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. ఎప్పుడు కోపించదవా? ఎల్లకాలము నీవు కోపించదవా? తరతరములకు నీ కోపము చాలించదవా? ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికించయ్యా. తరతరములకు నీ కోపము మా మీద ఉండనేలా? ఒకవేళ నీ కోపము మా మీద ఉంటే మేము బ్రతకలేమయ్యా, మేము సజీవులుగా ఉండలేము. కాబట్టి నీ కోపము నా పైన ఉండకుండా నీ ప్రేమను, నీ కరుణను, నీ జాలిని నా పైన ఉంచయ్యా, మేము బ్రతుకుతామని చెప్పి వారు ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. వారిని ఆ రీతిగా ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి 3 వచనాలలో మనము గమనించి చూస్తే దేవుని ఉన్నతమైనటువంటి మంచితనము మనకు కనబడుతుంది. 8వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుదాం. లేదమ్మా, ఎప్పుడు 9:26 చదువు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడక మునుపే ఆయన అనేక పర్యాయములు ఏమొచ్చిందంట? శ్రమ పడవలసి వచ్చింది. అనేక పర్యాయములు నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమ పడవలసినటువంటిదిగా వచ్చను. ఎందుకు శ్రమ పడుతున్నాడంటే మన విమోచన కొరకు, మనలను రక్షించడానికి, మనతో నిత్యము ఆయన ఉండటానికై ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని శ్రమమా, దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు మన హృదయంలో నిలిచి ఉండునుగాక. ఆయన మంచితనము, ఎంత మంచితనము కలిగిన వాడు మన దేవుడు అంటే చాలా మంచితనం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంత దయా, కరుణ, ప్రేమ, జాలి. ఆయన ఎవరిని కూడా కోపించేటటువంటి దేవుడు కాడు. ఒకవేళ కోపపడినా ప్రేమతో, వాత్సల్యతో చూపగలిగినటువంటి వాడు. మనిషిని కోపం ఎప్పటిదాకా ఉంటుంది? మనిషిని చూసినప్పుడల్లా వస్తుంది కోపం. మనిషిని చూసినప్పుడల్లా కోపం వస్తుంది. ఇది పనికిరాని కోపం. కానీ దేవుని కోపం అలాంటివి కాదు. అది నిమిషం మాత్రమే ఉండేటటువంటి కోపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాటలు ప్రభు తన వినికిడిలో దీవించిన గాక. అందరూ కూడా